మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్గా సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాత్రి సింగపూర్ కు బయలుదేరనున్నారు. 6 రోజుల పాటు ఆయన సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల పెట్టుబడుల సాధన లక్ష్యంగా పలు చోట్ల ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఇక బ్రాండ్ ఏపీ ప్రచారం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన భాగస్వామ్యాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాత్రి సింగపూర్ కు బయలుదేరనున్నారు. 6 రోజుల పాటు ఆయన సింగపూర్ లో పర్యటించనున్నారు. ఇక ఈ పర్యటనలో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పలు చోట్ల ప్రముఖ సంస్థలతో ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన 6 రోజులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మొత్తంగా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే రేపటి నుంచి 6 రోజుల పాటు రేపటి నుంచి కూడా 6 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన సింగపూర్ లో కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు రాత్రి చంద్రబాబు సింగపూర్ బయలుదేరుతారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు అక్కడ పర్యటించున్నారు. ఎందుకంటే ఇప్పటికే దావోస్ పర్యటన ముగిసిన తర్వాత ఇది రెండో పర్యటన అని చెప్పుకోవాలి. ఇప్పటికీ రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దావోస్ లో పర్యటించిన తర్వాత కొన్ని సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు సింగపూర్ లో దిగ్గజాలు ఎవరైతే వ్యాపార దిగ్గజాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా రేపు రాష్ట్రానికి కొత్తగా నూతనంగా ఏర్పడబోయే రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా వివరించి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కూడా ప్రధానంగా చంద్రబాబు అయితే తీసుకొచ్చే లక్ష్యంగా కనబడతా ఉంది. అయితే ఈ పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణగా మొదలుగా దావోస్ వెళ్లే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటు రాష్ట్రానికి పెట్టుబడి సాధించాలనే లక్ష్యంతో ఈ పర్యటన సాగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన పారిశ్రామిక పాలసీలు, అదేవిధంగా స్పీడ్ డూయింగ్ అండ్ బిజినెస్ విధానాలను కూడా వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించడానికి అయితే ఇది కీలకంగా మారుతుంది. అయితే మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే మన దేశాల్లో అక్కడ నివసిస్తున్నటువంటి మన దేశస్తులతో కూడా అక్కడ ఒక సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. తర్వాత పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రావాలని కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతారు. నవంబర్ లో విశాఖలో నిర్వహించనున్నటువంటి పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ లోని ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు సీఎం చంద్రబాబు అయితే ఆహ్వానిస్తున్నారు. అయితే దానికి తోడుగా పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, అదేవిధంగా సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అవకాశాలపై కూడా చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది.
చంద్రబాబుతో పాటు సింగపూర్ ఈ యొక్క బృందంలో మంత్రులు నారా లోకేష్ తో పాటు అదేవిధంగా టీజీ భరత్ ఐఏఎస్ అధికారులు కూడా ఉంటారు. ఐఏఎస్ అధికారులు కాటమనేని భాస్కర్, అదేవిధంగా యువరాజు కన్నబాబు, సాయికాంత్ వర్మ కూడా ఉన్నారు. మొత్తంగా రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా రాజధానిలో రేపు, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు వస్తే రేపు యువతకి పెట్టుబడులతో పాటు అక్కడ పరిశ్రమలతో పాటు యువతకి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల లక్ష్యంగా అయితే చంద్రబాబు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ 6 రోజుల పర్యటనలో మరి చంద్రబాబు అయితే రాష్ట్రానికి ఎంతవరకు పెట్టుబడులు తీసుకొస్తారనేది మరి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. బ్రాహ్మణి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి వర్షపు నీళ్లు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇటీవల స్లాబ్ నుండి లీకేజీ అవుతూ నీళ్లు కారటంతో మరమ్మతులు చేయించారు. అయినా చిన్నపాటి వర్షం వస్తే అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఉన్న జనాభా, పుట్టినరోజు, చనిపోయిన రోజు, నూతన గృహాలు కట్టుకునేవారు, రోడ్లు, డ్రైనేజీ ఇంకా అభివృద్ధి పనులకు సంబంధించిన డాక్యుమెంట్లు తడుస్తాయని అధికారులు హైరాణ పడుతున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. అదే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కార్యాలయంలోకి నీళ్లు వస్తే ఎవరికి ఫోన్ చేయాలనే సందేహంతో అధికారులు వాపోతున్నారు. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొలుతున్నాయి. ములుగు జిల్లాలో ఒక గర్భిణీ స్త్రీ కృష్ణవేణికి నొప్పులు రావడంతో భుజాలపై ఎత్తుకుని హుటాహుటిన వాగు దాటి ములుగు హాస్పిటల్ తరలించారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన రమేష్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. రైట్గా ఇదే విషయాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి. రైతులు మాత్రం హర్ష నికాసాలు వేస్తున్నారు. వరి నాట్లు వేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ఒక పక్క చూసుకున్నట్లయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే నగర పరిధిలో ఉన్న ఏదైనా అవసరం ఉంటే గనక ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు మునిగితే టోల్ ఫ్రీకి కాల్ చేయాలని అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే విడుదల చేశారు. మనం చూసుకున్నట్లయితే వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆ యొక్క కార్యాలయంలోకి అయితే వర్షపు నీరు ఆ యొక్క స్లాబ్ నుండి రావడంతో కొంత అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అంటే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రజలకైతే ఇచ్చారు. మరి కార్పొరేషన్ కి అయితే ఆ టోల్ ఫ్రీ నెంబరు ఏదని చేయాలైతే ప్రజలైతే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే కార్పొరేషన్ ఈ విధంగా ఉన్నదైతే అంటే ఇంజనీరింగ్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సెక్షన్ లో అవినీతిమయం కూరుకుపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ యొక్క నీళ్లు ఏ విధంగా వెళ్ళాలి అనేది అయితే ఆ ఇంజనీరింగ్ సెక్షన్ అయితే చూసుకోవాల్సి ఉంది. అది లీకేజ్ అవుతుందంటే ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక కాంట్రాక్టర్ దాన్ని మరమ్మతులు చేయించాడు. మరమ్మతులు చేయించిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా ఆ యొక్క వర్షపు నీరైతే రావడంతో కార్యాలయంలో ఉన్న ఆ యొక్క వస్తువులు కానీ లేకుంటే కంప్యూటర్ సెక్షన్ సంబంధించిన వాటిని కూడా కొంత సిబ్బంది అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆ షార్ట్ సర్క్యూట్ తోటి కొంత ఏదైనా జరిగితే కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉన్నది. మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే కృష్ణవేణి అనే ఒక మహిళ అంటే గర్భిణితో ఉండడంతో పురిటి నొప్పులు రావడంతో అయితే ఉటావుటిన యొక్క వాగులో నుండి అతను తీసుకొని వచ్చారు. అదే విధంగా మహబూబాద్ జిల్లాకు చూసుకున్నట్లయితే రమేష్ అనే వ్యక్తి ఆ యొక్క
వరదలో కొట్టుకుపోయాడు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టయితే కనబడుతుంది. వరంగల్ లో మాత్రం ఆ యొక్క కాంట్రాక్టర్ మీద లేకుంటే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా కార్పొరేషన్ లో ఇలాంటి వర్షపు నీరు రావడంతో దానికి సంబంధించి బర్త్డే కానీ లేకుంటే డెత్ డే కానీ దానికి సంబంధించిన సర్టిఫికెట్లు లేకుంటే కన్స్ట్రక్షన్ చేసుకునే వారి సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అవి ఒకవేళ తడిసి ముద్దయితే ఏం చేయాలని అయితే ప్రజలు కొంత వాపోతున్నారు. ఖచ్చితంగా అలాంటి నీరు రాకుండా మాత్రం ఖచ్చితంగా అధికారులు అయితే అప్రమత్తమై కార్పొరేషన్ అయితే ఆ లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేసిన అవి మళ్ళీ ఇప్పటికి అదే విధంగా నీరు రావడంతో కొంత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలైతే చెప్తున్నారు. అయితే సల్మాన్, ఎస్ మీరు అన్నట్లుగా కూడా ఇక ఎక్కడైనా వరదలు వచ్చి లేదా ఏదైనా లోతట్టు ప్రాంతాలు జలమయమైతే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇస్తారు. మరి అలాంటిది వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లోనే భవనంలోనే ఇలా వరద నీరు రావడం, ఫైలు తడిచిపోతాయని భయాందోళనలో ఉండడం, మరి దీనిపై ఎవరికైనా ఫిర్యాదు చేశారా? మరి దానికి సంబంధించి ఏమైనా అధికారులు స్పందించారా? మరి ఏంటి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు? మరమ్మతులు చేస్తున్నారా లేదంటే ఏదైనా రీమోడలింగ్ చేసే అవకాశం ఉందా సల్మాన్? ఇటీవలనే కార్పొరేషన్ కమిషనర్ గా అయితే కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే గతంలో అంటే ఆ యొక్క వర్షపు నీరుతోటి గతంలో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వాటిని మరమ్మతు చేయించేందుకైతే పైన స్లాబ్ను మరమ్మతులు చేయించేందుకైతే అధికారులు అయితే పూర్తి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ అది అధికారులు అయితే 30% వర్క్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే వర్షాకాలంలో అంటే ముందుగానే వీరు ఆ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క స్లాబ్ మరమ్మతులు చేయాలి. కానీ ఇప్పటి వరకు చేయకుండా అది 30% కావడంతో పూర్తిగా ఆ యొక్క స్లాబ్ లీకేజ్ అయ్యి పూర్తిగా కార్యాలయాలకు అయితే నీళ్లు వచ్చాయి. మనం గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కనుక వర్షపు నీరు లేకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ చేయండి. అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించేందుకైతే కార్పొరేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ కార్పొరేషన్ లోకే నీళ్లు వస్తున్నాయి. అంటే వాటిని ఎవరికి చెప్పాలనేది అయితే కొంత అధికారులు అయితే కొంత వాపోతున్నారు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ సెక్షన్ మీద ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అంటే ఆ విలువైన వస్తువులు విలువైన ఆ యొక్క డాక్యుమెంట్స్ కనుక అవి తడిస్తే మళ్ళీ వేరు తెచ్చుకోవడం కొంత ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని అయితే నగర ప్రజలైతే కోరుతున్నారు. ఓకే రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, చిత్తూరు జిల్లా వైసీపీ నేత విజయానందరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. మహిళల పట్ల విజయానందరెడ్డి అనుచరులు అనుచితంగా వ్యవహరించారు. విజయానందరెడ్డి జన్మదిన వేడుకల పేరుతో కేక్ కట్ చేసి మహిళల మీదకు అచన ముఖ్య అనుచరుడు అంచు విసిరారు. ఇక ఇదేంటని ప్రశ్నించిన వారిపై అన్సు అనుచరులు దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏం జరిగింది? ఎవరు? రాజేష్ ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఏం జరిగింది? ఎందువల్ల గొడవ వచ్చింది? కట్ చేసి ఆర్డర్ మీద వేసిన వల్ల నేను అడిగినాను. అడిగిన దానికి నేను చేయలేదు, అక్కడ మెసేజ్ బూత్ మాట్లాడాను. అందులో వచ్చి అరుణని అక్కడ వచ్చి మాట్లాడతాను. ఆ తర్వాత మా పచ్చప్ప మా ఇన్ఛార్జ్ అతని దగ్గరికి కేక్ కట్ చేసిన కత్తి పెట్టుకున్నారు.
ఆ కత్తి తీసుకొని వెళ్ళేసి మా ఇన్ఛార్జ్ని పొడవడానికి పోయినాం. మేము అప్పుడు ఇన్ఛార్జ్ని నాకు తోసేసి నేను ముందర వెళ్ళాను. కొంచెం వంగినప్పుడు ఇది కత్తి తగిలింది. వాళ్ళు వచ్చి కేకులు కట్ చేసుకుంటూ అందరి మీద లేడీస్ అనే కేకులు విసిరేస్తాం, వాళ్ళు అల్లరి చేస్తాం. లేడీ అని పోయి అడిగింది, ఎందుకు ఇలా చేస్తామని అడిగితే ఆమెను చట్టం అంటే తిట్టినారు. మొత్తం మమ్మల్ని తమిళ తిట్టినారు. తిట్టే ఇంక మేము అడిగితే మమ్మల్ని కొట్టేసి ఎవరెవరు వచ్చినారు? రాజేష్, సతీష్, వాళ్ళ తమ్ముడు రాజేష్, ఇప్పుడు ఎవరెవరు దెబ్బలు? దెబ్బలు రాజా, సురేష్ అని నేను రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా వైసీపీ నేత విజయానందరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. మహిళల పట్ల విజయానందరెడ్డి అనుచరులు అనుచితంగా వ్యవహరించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, విజయానందరెడ్డి అనుచరులు ఈ విధంగా ప్రవర్తించడం ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చిత్తూరు జిల్లా చిత్తూరులో ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నేత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి అనుచరులు ఆగడాలు. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది. ఎక్కడ చూసినా కూడా వైసీపీకి సంబంధించిన ముఠా ఆగడాలు ఎప్పటికప్పుడు అణచివేస్తూ కూడా వస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఈ రకంగా అంటే లాండ్ ఆర్డర్ ని ఇబ్బందులు గురి చేసే రకంగా చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న వైసీపీ నేత విజయానందరెడ్డికి సంబంధించి అనుచరులు ఎవరైతే ఉంటారో, ముఖ్య అనుచరులు అన్ఫు అనేటువంటి ఒక వ్యక్తి, అతనితో పాటు కొంతమంది అనుచరులు పెద్ద ఎత్తున వీరంగం సృష్టించారు. నిన్న విజయానందరెడ్డి పుట్టినరోజు కావడంతో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన. మరి ఆయనకు సంబంధించిన పుట్టినరోజు వేడుకలు నరి రోడ్డు పైన మహిళలు ఇట్లా పిల్లలు ఇట్లా అందరూ తిరుగుతున్న ప్రాంతంలో ఒక ఇబ్బందులు గురి చేసే విధంగా కూడా విజయానందరెడ్డి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళు అక్కడ కేకులు కట్ చేసి పెద్ద ఎత్తున పార్టీ చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని అడ్డుకున్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు స్థానిక యువకుల పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కొంతమందిని అదుపులోకి తీసుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేసులు నమోదు చేయలేదు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా విచ్చలవిడిగా రౌడీయిజం కొనసాగిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరిగింది. అసలుకి విజయానందరెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, వాళ్ళు ఎందుకు ఇంత విచ్చలవిడిగా ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహించారనే దానిపైన మాత్రం పోలీసులను ఆరా తీయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఎమ్మెల్యే కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే ఒక్కసారిగా వాతావరణం రెండు పార్టీల మధ్య విజయానందరెడ్డికి సంబంధించి బర్త్డే వేడుకలు ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదనేది ప్రధానంగా అధికార పార్టీ చెప్తుంది. ఒకవేళ పార్టీ వేడుకలు వాళ్ళ వ్యక్తిగతం అయినప్పటికీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా, అదేవిధంగా స్థానిక మహిళలు లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ రకంగా అనుచరులు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఎవరెవరు ఈ పార్టీ వేడుకల్లో పాల్గొన్నారు, ఇందులో ఎవరు ప్రధాన పాత్రధారి సూత్రధారి అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విషయాన్ని వైసీపీ నేత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి కూడా ఖండించడం జరిగింది. దీనిపైన తన అనుచరులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తాను, ఇట్లాంటి ఘర్షణలకు వెళ్లి నేరుగా కార్యకర్తలని లేదంటే ప్రత్యర్థి కార్యకర్తలను కూడా దాడులు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోకుండా కూడా నేను చూస్తానంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద నిన్న ఒక్కసారిగా చిత్తూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్యన ఉన్నది విజయానందరెడ్డికి సంబంధించి బర్త్డే వేడుకలు అయితే రెండు పార్టీల మధ్యన ఒకసారిగా గొడవలు చెలరేగడంతో పోలీసులు చిత్తూరు ఎస్పీ ఆదేశాల ప్రకారం పోలీసులు అక్కడ రంగంలో దిగడం జరిగింది. రెండు పార్టీలు సంబంధించిన ముఖ్యమైన నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీ పెద్ద ఎత్తున పార్టీ వేడుకలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలుకి ప్రజలకు ఇబ్బందులు గురి చేసే రకంగా చేశారు కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాల్దీవులలో రెండవ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మాల్దీవులలో జరగనున్న 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. 1000 మందికి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనున్న ఈ కార్యక్రమంలో భారత ప్రధాని మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధాలపై కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాల్దీవులలో 2వ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మాల్దీవులలో జరగనున్న 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. 1000 మందికి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనున్న ఈ కార్యక్రమంలో భారత ప్రధాని మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధాలపై కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.